హలో గైస్, జస్ట్ ఇందాకే దేవరా సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇప్పటివరకు సాంగ్స్ కానీ ఇప్పటివరకు వచ్చినటువంటి ట్రైలర్ కానీ ఎక్సలెంట్గా ఉంది. సినిమా మీద హైప్ అయితే సో భారీగా పెంచేసింది. అండ్ కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఆచార్య సినిమా లాగా ఉంది, అలాగే ఉండబోతుంది, సినిమా ఫ్లాప్ అవుతుంది అని అదొక రూమర్ ఉంది. అండ్ అదేవిధంగా రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఫ్లాప్ అవుతుంది అన్న సెంటిమెంట్ కూడా ఉంది. సో వీటన్నిటిని ఒక ఛాలెంజ్గా దేవరా సినిమా బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే పెద్దగా ఏమీ అనిపించలేదు నిజంగా చెప్పాలనుకుంటే. సో అసలు ఏం లేదు అసలు ఆ ట్రైలర్లో. జస్ట్ ఇంట్రొడక్షన్ షార్ట్ అవుట్ చూపించారు. సో అందులో ఎన్టీఆర్ నిద్రపోతూ సడన్గా భయపడి లేచినట్టు చూపించారు. అండ్ సో అక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి జనాల్ని చిన్న ఎన్టీఆర్ చంపినట్లుగా అతను కలగంటాడు. సో అలా చూపించారనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే భయం పోవాలంటే దేవుణ్ణి తలుచుకుంటాం, సో భయం పుట్టాలంటే దేవరాన్ని తలుచుకుంటాం అన్నట్లుగా సో ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంది. అండ్ అదేవిధంగా సో ముందు రానున్న రోజులు చాలా భయంకరమైన రోజులు అనేసి దేవరా వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. అండ్ అదేవిధంగా శ్రీకాంత్ కూడా ఎలా చెప్తాడు, సో ఆల్రెడీ సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు, సో మీరు పైన ఇంకో దేవరిని క్రియేట్ చేయాలని చూడకండి అనేట్లు చెప్తారనమాట. మేబీ శ్రీకాంత్ చెప్పే డైలాగ్ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళకి చెప్తారనుకుంటా. సో మేబీ సో ఇంటెన్షనల్ ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ దేవర ఉన్నాడు కదా, సో చిన్న దేవర, సో చిన్న ఎన్టీఆర్ని పెద్ద దేవరలాగా క్రియేట్ చేసి అక్కడ మోసాలకి సముద్రాన్ని వెళ్ళాలని చూస్తాడనమాట. సో సైఫ్ అలీ ఖాన్. సో అందుకోసం చిన్న ఎన్టీఆర్ని దేవర ప్లేస్లో ఉంచడానికి ట్రై చేస్తాడు అనుకుంటా. సో అదే సిచ్యువేషన్ జరుగుతుంది అనిపిస్తుంది. సో ఆ డైలాగ్ ఉంటుంటే అలానే అనిపిస్తుంది మరి. సో అండ్ మ్యూజిక్ అయితే సోసోగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ట్రైలర్ అయితే అంత ఫస్ట్ ట్రైలర్ అంత ఇంపాక్ట్ ఈ ట్రైలర్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే జాహ్నవి కపూర్ వాయిస్ అయితే అసలు బాగలేదు. సో ఎవరు డబ్బింగ్ చెప్పారేమో కానీ అనసూయ వాయిస్ లాగా అనిపిస్తుంది, కానీ సో అసలు వాయిస్ అయితే అసలు బాగలేదు. సో ఫైనల్గా ఈ ట్రైలర్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమీ లేదు. సో చాలా సింపుల్గా ఉంది. అండ్ ఈ ట్రైలర్ మీరు చూసినట్లయితే ఈ ట్రైలర్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా అనిపించలేదు ట్రైలర్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.